అమ్మా మధు, ఏమిటమ్మా ఇది? నీ మాట ఏమిటి, ఈ భాష ఏమిటి? మాకంతా విచిత్రంగా ఉంది తల్లి. ఏంటండి, ఏంటి సోది? అమ్మాయిని చూపించమన్నారు, చూపించాం కదా, ఇంకెళ్ళండి వెళ్ళండి. అలాగే వెళ్తాం. మేమేమి మీ ఎంగిలి మెతుకుల కోసం రాలేదు. మా బిడ్డని కళ్ళారా చూసుకోవడం కోసం వచ్చాం. అమ్మా మధు, ఏమైపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వెక్కడికి వెళ్ళావని అడిగితే ఇంట్లోంచి పంపించేశావు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైందో తెలీదు అంటున్నారమ్మా వీళ్ళంతా. దాంతో మేము గుండెలు పగిలేలా ఏడ్చావమ్మా. నువ్వు కనిపించాలని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నావమ్మా. మొక్కుకున్నా. అమ్మా, నా గురించి మీరేం బాధపడకండి అమ్మా. మీ ప్రేమ నాకు రక్షగా ఉన్నంత వరకు ఏ రాక్షసులు నన్నేమీ చేయలేరమ్మా. నాన్నగారండి, నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను బ్రతికున్నదే మీకోసం. మీకేమైనా అయితే నేను బ్రతకలేనండి, బ్రతకలేను. అమ్మా మధు, నిన్ను కళ్ళతో చూసేంత వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నావమ్మా. ఆ దేవుడి దయ వల్ల నీకేమీ కాలేదు, క్షేమంగా ఉన్నావు. మాకంతే చాలు తల్లి.